హాయ్ నమస్తే, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రేర్గా చేసుకునే దహీ సోయా డ్రమ్ స్టిక్ కర్రీని చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ అనేది రెస్టారెంట్లో తప్ప బయట ఎక్కువ విడిగా కనిపించదు. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఇలా 100 గ్రామ్స్ వరకు మీల్ మేకర్ని బౌల్లో వేసుకుని దీనిలోకి వేడివేడి నీళ్ళని వేసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, అలాగే 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. ఈ సోంపు ఫ్లేవర్ వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా వేగిన దీనిలోకి 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కూడా కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లం, 4-5 వెల్లుల్లి రేకులను వేసుకుని దీని అంతటినీ కూడా అస్సలు వాటర్ ఏమీ వేయకుండా మెత్తని పేస్ట్ వల్లే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్ని కూడా ఇలా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. మనం వేసిన ఈ స్పైసెస్ ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని టమాటాలు బాగా వేగి దగ్గర పడేంత వరకు కూడా ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని ఇవి 4-5 నిమిషాల పాటు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం కర్రీలో టమాటా ప్యూరీ వేసాం కదా, చూడండి ఇది బాగా దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయ్యింది. ఇప్పుడు దీనిలోకి బాగా చిలకరించుకున్న ఇలా పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది బాగా స్లోలో పెట్టుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మీల్ మేకర్ని దీంట్లో కలుపుకోండి. అలాగే సగం వరకు బాగా మగ్గిన ఈ ములక్కాడ ముక్కలను కూడా దీంట్లో కలుపుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఇది ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం.